హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి అన్నపగింజల కర్రీ, రాగిపూరి ఏ విధంగా చేసుకోవాలనో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ అన్నపగింజల పులుసుకు అనేది మెంతులు, జీలకర్ర వేయించి పెట్టేశాను, పల్లీలు కూడా వేయించి పెట్టేశాను. ఒక మిక్సీ జార్లోకి వేసేసి దాంట్లో కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు వేసేసి ఆ విధంగా మెత్తగా కొన్ని వాటర్ వేసేసి మెత్తగా అనేది మసాలా అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టీల్ గిన్నెలో ఆయిల్, పోపు సరిపడే ఆయిల్ వేసేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. చాలా మంచిగా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ. మనం వేడివేడి అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రాగి పూరీలోకి కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. అన్నపగింజల కర్రీ, రాగి పూరి. ఆ విధంగా కోపంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా కోపులో అనేది ఏం చేస్తే కన్నా పచ్చివాసన రాకుండా మంచిగా వేగిపోతుంది. కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. పొడి ఇంగువ అనేది చాలా మంచిగా కర్రీస్లోకి కానీ వేసుకుంటే కన్నా చాలా మంచిది. ఇంగువ కూడా ఆరోగ్యానికి. ఇప్పుడు అనపగింజలు అనేది వేసేసుకుంటున్నాను. అనపగింజలు కూడా కోపులో అనేది మంచిగా కొంతసేపు వేయించుకుంటే కన్నా మంచిగా టేస్ట్ అనేది అనిపిస్తాయి. కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనం మసాలా అనేది వేసేసుకోవాలి. మసాలా అన్నపగింజలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. మనకు పులుసు ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసేసుకుంటే కన్నా మంచిగా రుచిగా కూడా ఉంటుంది. మంచిగా ఉడుకుతాయి గింజలు కూడా. ఆ విధంగా మసాలా ఉడికేటప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసేసుకోవాలి. టమాటాలు వేసేసి కలిపేసి ఆ తర్వాత వచ్చేసి ఒక 10-15 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకుంటే కన్నా మనకు గింజలు ఉడుకుతాయి, మసాలా కూడా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నపగింజలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగిపూరి అనేది రుద్ది పెట్టుకున్న రాగిపూరి ఇప్పుడు స్టవ్ దగ్గర కడాయిలో ఆయిల్ వేసేసి ఆ విధంగా ఎంత మంచిగా పొంగింది చూడండి. అన్నపగింజలు పులుసు, రాగిపూరి రెడీ అండి. బాయ్ అండి.